గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు 20th February 2025 కరెంట్ అఫైర్స్. ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మిస్ వరల్డ్ పోటీలు. మనకి మిస్ వరల్డ్ పోటీలు అనేది మన హైదరాబాద్లో జరగనున్నాయి అనమాట. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే May 7th నుంచి May 31st వరకు జరగనున్నాయి. మిస్ వరల్డ్ ఫెస్టివ్ అనే పేరుతోటి నిర్వహించనున్నారనమాట. మరి ఈ మిస్ వరల్డ్ పోటీలు అనేది ఎన్నోవది అంటే 72nd అనమాట. మిస్ వరల్డ్ పోటీల యొక్క థీమ్ ఏంటి అంటే బ్యూటీ విత్ ఏ పర్పస్. సో ఈ థీమ్ తోటి నిర్వహించనున్నారు తెలంగాణలో, హైదరాబాద్లో. ఓకేనా, ఇందులో 120కి పైగా దేశాలు పాల్గొననున్నాయి. అయితే ఇక్కడ మన దేశంలో ఇప్పుడు ఈ హైదరాబాద్లో నిర్వహించేది మూడవసారి అనమాట. అంటే ఫస్ట్ టైం 1996లో ఢిల్లీలో నిర్వహించారు, 2024లో వచ్చేసి ముంబైలో నిర్వహించారు 71ది. వెంటనే కంటిన్యూస్గా 2025లో వచ్చేసి హైదరాబాద్, తెలంగాణలో నిర్వహించనున్నారనమాట. ఓకేనా, సో ఇది ఎవరు డిసైడ్ చేశారు అంటే మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్ CEO అయినటువంటి జూలియో మోర్లీ అండ్ టూరిజం కల్చరల్ సెక్రటరీ అయినటువంటి స్మితా సబర్వాల్ గారు ప్రకటించడం జరిగిందనమాట. అయితే మొత్తం ఈ ఈవెంట్స్ అనేవి 8 నుంచి 9 ఈవెంట్స్ లాగా చేద్దామని అనుకుంటున్నారు. సో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అంటే ప్రారంభం మరియు ముగింపు వేడుకలేమో హైదరాబాద్లో జరగనున్నాయి. సో మధ్యలో ఒక 3-4 ఈవెంట్స్ వచ్చేసి వేరే ప్రదేశాలు తెలంగాణలోనే అంటే రామప్ప, యాదాద్రి, లక్నవరం, అనంతగిరి ఇలాంటి ప్లేసెస్లో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. సో వీటి గురించి ఇంకా మనకి కన్ఫర్మేషన్ అనేది రాలేదు. సో జస్ట్ మీరు ఈ రోజు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే బయో ఆసియా సదస్సు 2025. సో ఈ బయో ఆసియా సదస్సు అనేది ఏంటంటే లైఫ్ సైన్సెస్కి, హెల్త్ కేర్ రంగాలకు సంబంధించింది. ఇది ఆసియాలోని అతిపెద్ద సదస్సు అనమాట. ఓకేనా, మరి ఎప్పుడు జరగనుంది అంటే 25th February 2025. సో ఇది హైదరాబాద్లో జరగనుంది అనమాట. అయితే HICCలో 2 days పాటు జరుగుతుంది. ఇందులో ఎవరెవరు పాల్గొనున్నారు అంటే జాతీయ, అంతర్జాతీయ, జీవ వైవిధ్య, ఫార్మా రంగాలకు చెందినటువంటి ప్రముఖులు పాల్గొనున్నారు. అలాగే మనకు 80కి పైగా స్టార్టప్లను ఇక్కడ ప్రదర్శించనున్నారనమాట. సో ఎవరు ప్రారంభిస్తారంటే సీఎం రేవంత్ రెడ్డి. సో నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే మాల్వేర్. ఈ మాల్వేర్ అనేది ఒక ఏంటి అంటే మనకి సైబర్ క్రైమ్ లో భాగంగా సో సాఫ్ట్వేర్ వైరస్ ని యాంటీవైరస్ మనం వేసుకోవాలని అంటారు కదా సిస్టమ్ లో. సో ఎందుకు అంటే ఇలాంటి సైబర్ దాడులకు గురి కాకుండా ఉండడం కోసం అలాంటి ఒకటి మాల్వేర్ అనేది ఒకటి ఉంది. ఆ మాల్వేర్ అనేది ఎక్కువగా చోరీ జరుగుతుందన్నమాట. ఏంటి అంటే అది దేని ద్వారా తెలుస్తుంది అంటే తెలంగాణ సైబర్ థ్రెట్ రిపోర్ట్ 2025 ప్రకారము రాష్ట్రంలో రోజుకు 17,128 మందిపై ఈ సైబర్ దాడులు అనేవి జరుగుతున్నాయి. అంటే రోజుకు 17,128 అని అంటే ఇయర్ మొత్తం ఎన్ని అంటే 62.52 లక్షల మందిపై ఈ సైబర్ దాడులు అనేది జరుగుతున్నాయి అనమాట. హైదరాబాద్లో అత్యధికంగా ఫస్ట్ ఈ మాల్వేర్ దాడులు అనేది అత్యధికంగా హైదరాబాద్లో జరుగుతున్నాయి. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో ఖమ్మం ఉందన్నమాట. తర్వాత వరంగల్, నిజామాబాద్, కరీంనగర్లో ఉంది. అట్లాగే మరి 2024లో దేశంలో మాల్వేర్లు గుర్తించిన ఖాతాల్లో 2.3% తెలంగాణలోనే ఉన్నాయంట. అంటే మొత్తం మాల్వేర్ గుర్తించినటువంటి ఖాతాలో 2.3% తెలంగాణలోనే ఉన్నాయి. అంటే అత్యధికంగా తెలంగాణలో ఇవి జరుగుతున్నాయి అనమాట. అట్లాగే ర్యాన్సమ్ వేర్ ఉంటుంది కదా, సో ఆ ర్యాన్సమ్ వేర్లు కూడా 0.08 అంటే దేశంలో గుర్తించినటువంటి ర్యాన్సమ్ వేర్ ఖాతాలలో 0.08% మన తెలంగాణలోనే ఉన్నాయన్నమాట. అంటే తెలంగాణలో సగటున రోజుకి 47 ర్యాన్సమ్ వేర్ దాడులు అనేవి జరిగాయి అని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ మనకి ఇంకేంటి అంటే రాష్ట్రంలో ఎక్కువగా దాడులకు గురవుతున్న వ్యవస్థల్లో ఏమేమి వ్యవస్థలు ఎక్కువగా సైబర్ దాడులకు గురవుతున్నాయి అంటే ప్రొఫెషనల్ సర్వీసెస్, విద్యా వ్యవస్థలు అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్స్, తయారీ రంగాలు, ఇవి 3 కూడా ఎక్కువగా సైబర్ దాడులకి గురవుతున్నాయి అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఫోర్త్ కరెంట్ అఫైర్ UNCCD 2024. సో ఈ UNCCD 2024 రిపోర్ట్ ప్రకారము 1990 నుంచి 2020 మధ్యలో అంటే సో ఈ 1990 ఇయర్ నుంచి 2020 మధ్య వరకు ప్రపంచవ్యాప్తంగా 77.6% భూమి పొడి వాతావరణ పరిస్థితులు ఎదుర్కొంటుంది అనమాట. అంటే డ్రై అయిపోతుంది, అంటే ఎడారీకరణకు గురవుతుందన్నమాట. అంటే ఈ 30 సంవత్సరాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 77.6% భూమి ఎడారీకరణకు గురైందనమాట. అట్లాగే ఈ భూమిపై పొడి నేల అనేది 43 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. ఇది భూమి యొక్క మొత్తం విస్తీర్ణంలో 40% అనమాట. ఓకేనా, అంటే భూమి మీద మనకు భూమి యొక్క విస్తీర్ణం ఉంటుంది కదా, ఆ భూమి యొక్క మొత్తం విస్తీర్ణంలో ఎడారీకరణకు గురైనది ఎంత అంటే 40% భూమి ఎడారీకరణకు గురైందనమాట. ఓకేనా, అట్లాగే అక్కడ నివసించే ప్రజలు 230 కోట్ల మంది ప్రజలు. అంటే ఈ 40% ఎడారీకరణ ప్రాంతంలో నివసించే ప్రజల సంఖ్య కూడా 230 కోట్లు. అది ఫ్యూచర్లో 500 కోట్లు కూడా చేరుకోబోతుందని చెప్తున్నారు. ఓకేనా, అట్లాగే మనకి ఇస్రో ఎడారీకరణ భూక్షీణత అట్లాస్ 2021 ప్రకారము ఓకేనా, అంటే ఎడారీకరణ జరగడం వల్ల భూమి క్షీణించిపోతుంది కదా, సో దాని రిపోర్ట్ 2021 ప్రకారము దేశ భౌగోళిక విస్తీర్ణంలో 29.7% ఎడారీకరణకి భూక్షీణతకి గురైందనమాట. ఓకేనా, ఈ రిపోర్ట్ ప్రకారము దేశం యొక్క మన ఇండియా యొక్క భౌగోళిక విస్తీర్ణంలో 29.7% ఆల్రెడీ ఎడారీకరణకు గురైంది. ఈ ఎడారీకరణ అనేది ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి పర్యావరణ సవాళ్లలో ముఖ్యమైన సవాల్ అనమాట ఎడారీకరణ. ఎందుకంటే ఇది పర్యావరణము, ఆర్థిక వ్యవస్థ, ప్రజల యొక్క జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ పర్యావరణ సమస్యల్లో ఇదేనేది ఈ ఎడారీకరణ అనేది సో సవాళ్లతో కూడుకున్నటువంటి అంశం అనమాట. ఈ ఎడారీకరణ నిరోధించడానికి వచ్చే 10 years లో 2.6 లక్షల కోట్ల డాలర్లు అవసరమవుతాయని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. మరి ఎక్కువగా ఎడారీకరణ గురవుతున్న ప్రాంతాలు ఏంటి అంటే సబ్సహారా ఆఫ్రికా, పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా, మధ్యాసియా, దక్షిణాసియా, తూర్పాసియా, లాటిన్ అమెరికా, కరేబియన్, ఉత్తర అమెరికా, ఐరోపాలో ఉన్నటువంటి కొన్ని దేశాలు తీవ్రమైనటువంటి ఎడారీకరణకు గురవుతున్నాయి. మరి దక్షిణాసియాలో ఎక్కువగా ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో చాలా ప్రాంతాలు ఎడారీకరణకు గురవుతున్నాయి అనమాట.
అనమాట. సో అవి మన ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు వాటి ఎడారీకరణకు ఎందుకు ఏ రీజన్ తోటి ఎడారీకరణకు కారణమవుతున్నాయి అనేది సో ఒక టేబుల్ లాగా చూద్దాము. ఫస్ట్ వచ్చేసి రాజస్థాన్లో 62% భూమి అనేది ఎడారీకరణకు గురవుతుందన్నమాట. సో రీజన్స్ ఏంటి అంటే ఎడారి ప్రాంత విస్తరణ మరియు నీటి కొరత. మరి గుజరాత్లో 52% భూమి ఎడారీకరణకు గురైంది. సో దానికి రీజన్ ఏంటి అంటే భూమిలో ఉన్నటువంటి ఉప్పదనం పెరగడము, వాతావరణం యొక్క మార్పులు. మరి మహారాష్ట్రలో 35% కరువు ప్రభావిత ప్రాంతాలు, పశువులు అధికంగా మేత మేయడం. అట్లాగే కర్ణాటకలో 30% ల్యాండ్. అట్లాగే ఎందుకు అనంటే రీజన్ మితిమీరిన సాగు, మట్టిలో పోషకాల యొక్క నష్టం అనమాట. మరి ఏపీలో వచ్చేసి 28%, కృష్ణా గోదావరి నదుల పరివాహక ప్రాంతాల్లో అధిక నీటి వినియోగము, వ్యవసాయ విధానాలు. ఓకేనా. అట్లాగే భూమిలో నీరు కూడా ఉత్పాదన వల్ల కూడా అవుతుంది. అట్లాగే తెలంగాణలో కూడా 28% ల్యాండ్ అనేది ఎడారీకరణకు గురవుతుంది. దేనికంటే అడవుల నరికివేత మరియు కరువు పరిస్థితులు. మధ్యప్రదేశ్లో 26%, రీజన్ అడవుల నరికివేత, మట్టి నష్టము. పంజాబ్లో 25%, అధిక నీటి వినియోగము, పంటల మార్పిడి లోపాలు. హర్యానాలో 24%, భూమి ఉత్పాదనము, అధిక సాగు. ఒడిశాలో 22%, తీర ప్రాంతాల్లో మట్టి నష్టం వల్ల. తమిళనాడులో 21%, వర్షాభావము, అధిక భవన నిర్మాణాలు. జార్ఖండ్ 20%, గనుల త్రవ్వకాలు. ఛత్తీస్గఢ్ 19%, గని త్రవ్వకాలు. యూపీలో 18% గంగా యమునతో వస్తున్నటువంటి మట్టి నష్టము. అట్లాగే బీహార్లో 17% వరదలతో వస్తున్నటువంటి మట్టి నష్టము. వెస్ట్ బెంగాల్లో 13%, సుందర్బన్స్లో మడాడుల యొక్క క్షీణత. అస్సాంలో 10%, బ్రహ్మపుత్ర వరదలతో వచ్చినటువంటి నష్టం. సో ఇవి ఏంటి అని అంటే దీంట్లో మీరు ఫస్ట్ స్టార్టింగ్ హైయెస్ట్ ఉన్నవి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ తెలంగాణలో ఎంత ఉందనేది గుర్తుపెట్టుకోవాలి. ఏపీ వాళ్ళు అయితే ఏపీలో ఎంత ఉన్నదనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ రిపోర్ట్ అంతా ఏంటి అని అంటే ఒకవేళ మెయిన్స్ ఆన్సర్ రాస్తే ఎడారీకరణ గురించి ఈ రిపోర్ట్ ఏమన్నా పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను అన్ని స్టేట్స్వి కూడా సో దీంట్లో మెన్షన్ చేశాను అనమాట. ఓకేనా. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక జస్ట్ కామెంట్ ద్వారా, లైక్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.